హరే కృష్ణ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్ని పనులు మానేసి హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూసుకుని తలకిందులుగా నిలబడి ధ్యానం చేయాలి అని చెప్పలేదు. ఆయన చెప్పింది, నీ కర్తవ్యాన్ని వదిలేయద్దు, నీ కర్తవ్యాన్ని ఖచ్చితంగా చేయి అని చెప్పారు. అలాగే మనం చేసే క్రియలన్నీ కూడా దేవునికి అర్పించాలి. అదే సరైన కర్మయోగ. జీవితంలో మనం చేసే ప్రతి పనిలో, ప్రతి కర్మలో ఈ 3 విషయాలు ఉండాలి. అది ఏంటంటే, 1 శాంక్షన్ అంటే అనుమతి, 2 శాంక్టిఫై అంటే పవిత్రత, 3 రెగ్యులేట్ అంటే నియమం. ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఆహారం తినేటప్పుడు ఈ 3 విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అనుమతి ప్రాప్తమైన ఆహారం అంటే శాకాహారం మాత్రమే భుజించాలి. అలానే శాంక్టిఫైడ్ అంటే పవిత్రమైన ఆహారం. పవిత్రమైన ఆహారం అంటే దివ్యమైనది, అంటే శ్రీకృష్ణునికి నైవేద్యం అర్పించిన ఆహారం అన్నమాట. అలాగే నియమంగా ఉండాలి ఆహారం. అంటే ఉదాహరణకు సమోసా ప్రసాదం ఉందనుకోండి, మనం 20 సమోసాలను తినగలమా? లేదు కదా. నియమితంగా తినడం అంటే బహుశా 3 లేదా 4 సమోసాలు తినవచ్చు, కానీ 2 డజన్ల సమోసాలు తినకూడదు కదా. కాబట్టి మనం ప్రతి దానిలో నియమంతో ఉండాలి. అలాగే ఉదాహరణకు అనుమతి అంటే ఒక పురుషుడు పెళ్లి చేసుకోవచ్చా, లేదా అందరూ తప్పనిసరిగా బ్రహ్మచారులుగా ఉండాలా అంటే పెళ్లి చేసుకోవచ్చు, అది అనుమతించబడింది. అదే సమయంలో ఆ వివాహం పవిత్రమైన వివాహం అయి ఉండాలి. అంటే భార్య భర్త ఇద్దరూ నిర్ణయం తీసుకోవాలి. ఏమని? ఈ వివాహ జీవితానికి బయట మనం అనైతిక సంబంధాల్లో పాల్గొనము అని. వారు ఒకరికొకరు పవిత్రులుగా ఉండాలి. అదేవిధంగా వారిద్దరూ భక్తులు అవ్వాలి. అది పవిత్రమైన వివాహం. ఏదైతే అనుమతి లేని వివాహం ఉందో, అంటే ఉదాహరణకు రావణాసురుడు సీతాదేవి చేయి పట్టుకుని లాక్కెళ్ళడం, అది అనుమతించబడినది కాదు, అది నిందనీయమైనది. నియమితమైన వివాహం అంటే భార్యాభర్తలు తమ జీవితాన్ని అదుపుగా, అంటే నియమంతో నడిపించుకోవాలి. అంతేకాని డబ్బు ఆదా చేయకుండా అత్యధిక ఖర్చులు చేసి విలాసవంతమైన జీవితాన్ని గడిపి కృష్ణుడి కోసం సమయం ఇవ్వకుండా ఉండడం, ఇది నియమం లేని జీవితం. ఇలాంటి జీవితాన్ని గడపకూడదు. అలాంటి నియమం లేని జీవితం ఎప్పుడూ దుఃఖాలకే దారితీస్తుంది, అది ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వదు. కాబట్టి ఈ 3 విషయాలను పాటించే జీవనశైలి మాత్రమే సరైన జీవనశైలి. హరే కృష్ణ.